గ్రూప్ 1 ఏమైందని అడుగుతున్నారు చాలా మంది. గ్రూప్ 1 హైకోర్టులో విచారణ. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా పడ్డదట. మళ్ళీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలు రద్దు చేయరాదంటూ ఇటు వాళ్ళు అటు వీళ్ళు వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదన విన్న హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదన వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదు అన్నారు. మూల్యాంకన విధానం ఏంటో టీజీపీఎస్సీ వెల్లడించలేదు. రీవాల్యుయేషన్కి అవకాశం లేదని కమిషన్ తెలిపింది. మరోవైపు 21,000 మంది పరీక్ష రాయగా కేవలం సుమారు 5,000 మంది రీవాల్యుయేషన్ జరిపిందని పేర్కొన్నారు. ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలి అని కోరారు. కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది వాదన వినిపిస్తూ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సందేహాలు ఉన్న చోట 2-3 సార్లు మూల్యాంకనం జరిగింది. తెలుగులో రాసిన వారిలో తక్కువ మంది అర్హత సాధించారు అన్న వాదనలో వాస్తవం లేదు. గత కొన్నేళ్లుగా జరిగిన పరీక్షల ఫలితాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గతంలో కంటే తెలుగు అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తగ్గలేదు. ఆధారాలు లేని ఆరోపణలతో చేసిన పిటిషన్లు కొట్టేయాలని కోరారు. ఎవరు? టీజీపీఎస్సీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తూ రాతపూర్వక వాదనలు ఉంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించారు. ఇంకేమైనా మీరు వాదన వినిపించాలనుకుంటే పేపర్ మీద రాసి ఇవ్వండి అని చెప్పిరట. మంగళవారం సాయంత్రం ఇవ్వండి అంటే తీర్పుని ఆల్మోస్ట్ దాదాపుగా రిజర్వ్ చేసినట్టుగానే కనబడుతున్నది. సో మరి ఏ రోజు ఆ జడ్జిమెంట్ వస్తుందో చూడాలి. రద్దయిద్దా, లేదు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలని ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి చెప్తుందా చూడాలి.